సిపి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం అందరూ జిల్లా ఆఫీసర్స్, అదే విధంగా మొత్తం సిటీలో ఉన్న అన్ని వింగ్స్, అన్ని డిపార్ట్మెంట్స్, జిహెచ్ఎంసీ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్కో, వాటర్ బోర్డ్, అదే విధంగా రెవెన్యూ అథారిటీస్, అన్ని డిపార్ట్మెంట్స్ ని సమన్వయం చేసుకుంటూ గణేష్ ఉత్సవ్ ని మనం ఎవ్రీ ఇయర్ లాగా శోభాయమానంగా చాలా ఘనంగా మనం హైదరాబాద్ లో ఒక ప్రత్యేకత ఉంది గణేష్ ఉత్సవ్ కి. దాన్ని అన్నింటినీ కూడా గ్రాండ్ గా చేసి ఇది మనము ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ రాకుండా, ప్రజలకి ఇబ్బంది కాకుండా, అదే విధంగా ఉత్సవానికి కూడా దాన్ని శోభ తగ్గకుండా చేయడానికి ఈ రోజు బాలపూర్ గణేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హుస్సేన్ సాగర్ దాకా రూట్ చూడడం జరుగుతుంది. దీని అన్నిటినీ కూడా రెవెన్యూ అథారిటీస్ కంటిన్యూస్ గా ఇప్పుడు పెద్ద గణేషాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోలీస్ తో సహా జిహెచ్ఎంసీ అందరూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని అరేంజ్మెంట్స్ పండాల్స్ దగ్గర చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రూట్ లో కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా, ఎవరికి లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు కూడా జరగకుండా చాలా స్మూత్ గా జరిగే ప్లానింగ్ జరుగుతుంది. సో అందరూ కూడా సహకరించి అందరూ మంచిగా ఈ శోభాయాత్ర చేసుకున్నాం. మనం కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. సిపి గారి ఆఫీస్ లో ఒక ICCC లో ఒక పెద్ద కంట్రోల్ రూమ్ ఉంది. దాంట్లో అన్ని సీసీ కెమెరాస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు, మా అధికారులు అందరూ 24/7 కూర్చొని ఉంటున్నాము. సో ఎవరైనా ఏ ఇష్యూ వచ్చినా ఇమీడియట్ గా ట్యాకిల్ చేస్తాం. లాస్ట్ ఇయర్ 1.5 lakhs దాకా వచ్చింది. సో మనం కూడా ఇప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ ఏరియాస్ లో చాలా వరకు వేరే వేరే పాయింట్స్ లో కూడా నిమజ్జనానికి జిహెచ్ఎంసీ ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి వాటిల్లో కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి.